ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే అక్టోబర్లో కొన్ని రోజుల పాటు కొన్ని దర్శనాలని రద్దు చేస్తున్నారండి. అక్టోబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్లను ఇప్పుడే విడుదల చేస్తున్నారు. అందరూ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయా రద్దు చేసిన తేదీలలో మాత్రం భక్తులు బుక్ చేసుకోకుండా ఉండటానికి నేను ఈ వీడియోలో మీకు వివరిస్తానండి. అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 20వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 83,538 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 30,267 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,25,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉందండి. ఏమాత్రం తగ్గలేదు. ఎప్పుడూ కూడా శుక్ర, శని, ఆదివారాలలో తిరుమల కొండపైన రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆదివారం కనుక రద్దీ అనేది ఏమాత్రం తగ్గలేదు, అలాగే కొనసాగుతూ ఉందండి. ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఇంకా మధ్యాహ్నం సాయంత్రం అయ్యే కొద్దీ భక్తుల యొక్క రద్దీ అధికంగా ఉంటుంది. 24 గంటల సమయం కూడా పట్టొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉంది. కనుక ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి దీనికి తగినట్లుగా మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా మనవి. ఇప్పుడు అక్టోబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్లను ఈ జూలై నెల చివరి వారంలో విడుదల చేస్తున్నారు. ఏ తేదీన విడుదల చేస్తున్నారు అనేది కూడా నేను చెప్పానండి. అయితే ఈ విడుదల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టీటీడీ వారు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనేది ఉంటాయండి. ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా కొన్ని రకాలైన దర్శనాలను రద్దు చేయడం జరిగింది. కనుక ఇప్పుడు ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటున్నారో, నేను ఏ తేదీల్లో ఏ దర్శనాన్ని రద్దు చేశారో చెప్తాను. ఆ తేదీలు వదిలేసి మిగతా తేదీలకు మీ యొక్క దర్శనాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా మనవి. ముందుగా 2024 అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. కాబట్టి అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సుప్రభాతం తప్ప మిగతా అన్ని రకాల సేవలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అంటే నిన్న లక్కీ డిప్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు కదండి, భక్తులు చూసుకోండి ఒకసారి. అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో సుప్రభాతం తప్ప మిగతా సేవలకు ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వారికి అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు దర్శనం కానీ సేవ కానీ ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో సహా అన్ని సేవలను టీటీడీ వారు రద్దు చేశారండి. కేవలం అక్టోబర్ 11, 12 ఈ 2 తేదీలలో మాత్రం సుప్రభాత సేవతో కలుపుకొని అన్ని సేవలను కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. ఆ రోజు ఆ సేవలను చేయరు. కనుక అక్టోబర్ 11, 12వ తేదీల్లో ఎవరైతే సేవా టికెట్లను బుక్ చేసుకున్నారో లేదా లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వారికి ఆ సేవ కానీ దర్శనం కానీ ఉండదు. రేపు 500 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నారండి. అక్టోబర్ 11, 12వ తేదీ కూడా భక్తులు బుక్ చేసుకోకండి, ఎందుకంటే ఆ రోజు సేవ కానీ దర్శనం కానీ ఉండదు. అలాగే అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు అంగ ప్రదక్షిణం మరియు విర్చువల్ సేవని రద్దు చేయడం జరిగింది.
ఎవరైతే భక్తులు అక్టోబర్ నెలలో అంగ ప్రదక్షిణం సేవని మరియు విర్చువల్ సేవా టికెట్లని బుక్ చేసుకోబోతున్నారో అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ ఈ 10 రోజులు వదిలేసి మిగతా తేదీలకు బుక్ చేసుకోండి. ఎందుకంటే అంగ ప్రదక్షిణ సేవని మరియు 500 రూపాయల విర్చువల్ సేవని రద్దు చేయడం జరిగింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. కనుక భక్తులు ఇవన్నీ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు మళ్ళీ కూడా ఒకసారి వీడియో చూడండి. అర్థం కాకపోతే ఏ తేదీన ఏ దర్శనాలు రద్దు అయ్యాయో గమనించి దీనికి తగినట్లుగా మీ యొక్క అక్టోబర్ నెల దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం లక్కీ డిప్లో అక్టోబర్ 3వ తేదీ సుప్రభాతం వచ్చింది, నాకు రూమ్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని అడిగారండి. ముందుగా మీరు సుప్రభాతం సేవకు సెలెక్ట్ అయినందుకు మీకు శుభాకాంక్షలండి. రూమ్స్ ఎప్పుడు విడుదలవుతాయంటే 2024 అక్టోబర్ నెలకి సంబంధించిన రూమ్స్ అనేవి ఈ జూలై నెల 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో రూమ్స్ని విడుదల చేస్తారండి. అప్పుడు మీరు వాటిని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆగస్ట్ నెల 300 రూపాయల స్పెషల్ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి సెప్టెంబర్ నెల వరకు కూడా విడుదల చేసేసారండి. ఆన్లైన్లో అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ జూలై 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. అలాగే ఇంకొకరు, ఎస్ఎస్డి టోకెన్ ద్వారా నేను మేలో దర్శనం చేసుకున్నాను, ఈ మంత్లో మళ్ళీ ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవచ్చా అని అడిగారండి. అవునండి, తీసుకోవచ్చు. ఒక్కసారి సర్వదర్శనం టికెట్ని తీసుకుంటే మళ్ళీ 30 రోజుల గ్యాప్ తర్వాత సర్వదర్శనం టికెట్ని తీసుకోవచ్చు. టీటీడీకి సంబంధించిన ఏ దర్శనం టికెట్ అయినా సరే ఒక్కసారి ఆ దర్శనం టికెట్ని తీసుకుంటే మళ్ళీ అదే దర్శనం టికెట్ తీసుకోవడానికి 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు మేలో తీసుకున్నారు, ఇప్పుడు జూలై కాబట్టి 30 రోజులు కంప్లీట్ అయిపోయాయి. ఈ నెలలో మీరు మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.